ముదురు వృక్షాలను వేళ్లతో సహా నరికి మరో చోట ప్లాంట్ చేసే టెక్నాలజీ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. రోడ్డు పక్కన అడ్డం వచ్చిన వాటిని ఇలాగే పెకిలించి మరో చోట పాతేస్తున్నారు. ఇదే ఫార్ములా ఏపీ రాజకీయంలోనూ ఇంప్లిమెంట్ అవుతుందని కొందరు ఆశపడుతున్నట్టున్నారు. మరి ముఖ్యంగా కన్నా లాంటి ఖాళీగా ఉన్న కొత్త బీజేపీ నాయకులు బారు ప్రకటనలతో బోరు కొట్టిస్తున్నారు కూడా. 3 రోజుల తెలంగాణ టూర్ తర్వాత అమిత్ షా ఏపీ వస్తారు. వచ్చాక ఇక్కడ పీఠాలు కదులుతాయట. కన్నా వదిలిన టీజర్ ఇది. సమాధి అయిపోయిన కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీలో పునాదులు వేసుకోలేక అవస్థపడుతున్న ఇంకొందరిది ఇదే ఆలోచన. ఎన్నికలకి ఇక ఏడాదిన్నర మాత్రమే ఉన్న సమయంలో షా టూర్ పొలిటికల్ గేర్ మారుస్తుందని ఇలాంటి వాళ్ళు ఆశించడం సహజం. కానీ వాస్తవం ఏంటి? షా వచ్చి ఏం చెబుతారు, ఏం చెబితే ఏం జరుగుతుందనేదే అసలు పాయింట్. ఏపీలో విపక్షం ఎవరో తేల్చుకునే రేస్ నడుస్తోంది. ఆల్రెడీ మొదట పావు కదిపేసింది బీజేపీ. జగన్ని కలవడంలో అసలు ఉద్దేశం అదే. ఎలాగంటే అమాంత మోడీ కాలు జగన్ నెత్తిన పెట్టారు. ఇక వీలు చూసుకుని తీరిక ఉన్నప్పుడు తొక్కడమే మిగిలింది. జీవితానికి సరిపడా అవినీతి కేసులు, ఈడీ ఎంక్వైరీలు ఉన్న జగన్ని బీజేపీ చేరదీయదు, దూరనీయదు, వాడుకుంటుంది. మోడీ షా ఇప్పుడు జగన్కి ఎడారిలో గుడారం, ఒంటె కథ చెబుతున్నారు. ప్రాక్టికల్గా గుడారంలో ఉన్న జగన్ వెళ్లి ఒంటెని పిలిచి కెలుక్కున్నాడు. ఒంటె వచ్చి ముందు తల పెడుతుంది, ఆ తర్వాత మొత్తం లోపలికి దూరుతుంది, గుడారాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తుంది. అప్పుడు ఒంటెని ఆహ్వానించినోడు నలిగిపోతాడా, బయటపడతాడా అనేది చూడాలి. అందుకే 2019 తర్వాత ఆలోచిస్తామన్నారు వెంకయ్య కూడా. 2019లో లెక్క ఎంతో బీజేపీకి క్లారిటీ ఉంది. హిందీ బెల్ట్లో వ్యతిరేకత దెబ్బ కొడుతుంది. అప్పటికి ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అందుకే నితీష్ లాంటి వాళ్ళకి మళ్ళీ ప్రేమరేఖలు రాస్తున్నారు. అలాంటిది చంద్రబాబు లాంటి వాడిని వదులుకునే సాహసం చేయరు. కాకపోతే బేరం ఆడతారు కాస్త గట్టిగా. అందుకే అమెరికా నుంచి వచ్చాక బాబు స్వరం కరుకుదేరింది. తేల్చుకోవాల్సింది మీరే అనే దిశగా వెళుతోంది వాయిస్. ఏపీ ప్యాకేజీకి కేబినెట్ ముద్ర పడ్డాక కేంద్రం ఇప్పుడు కొత్తగా ఏం నష్టం చేయలేదు అంటే ఇటు బాబు అటు ఏపీ సేఫ్. ఇక బీజేపీ లెక్కలు వాళ్లకున్నాయి. ఎటు కాకుండా ప్యాంటు తడుపుకుంటూ వెళ్లి కాళ్ల మీద పడి నమ్ముకున్న పిడికెడు మందిలో పరువు పోగొట్టుకున్నది, భయపడుతున్నాడు వీడు నిలవలేడు అనిపించుకున్నది జగనే. భవిష్యత్తులో మరో ఛాన్స్ లేకుండా అయితే గీతే పార్టీ బీజేపీ చేతుల్లో పెట్టాలి తప్ప ఇక గత్యంతరం లేదని తలుపులన్నీ బిడాయించుకున్నది జగనే. అవినీతి చేసినా లాలు లాంటి వాళ్ళు సీజన్డ్ పొలిటీషియన్లు నిలబడతారు, టైం కోసం ఎదురు చూస్తారు. జగన్ కేవలం అవినీతి మాత్రం చేశాడు, నిలబడలేదు. పరిస్థితుల్ని అంచనా వేసేంత మెచ్యూరిటీ లేదు, తట్టుకునే దమ్ము అంతకన్నా లేదు. అందుకే పీఠాలు కదిలితే గిదిలితే భవిష్యత్తులో జగన్దే కదలాలి. అప్పటి వరకు ఖాళీగా ఉన్న కన్నా లాంటి వాళ్ళు వెయిట్ చేయాలి. ఇదంతా 2019 తర్వాత వైసీపీ చావు దెబ్బ తిన్నాక జరిగే స్టోరీ.